నిన్న నేను చేసిన పనిలో అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. గత 3 రోజుల నుంచి నైట్ వంట అంతా మా అమ్మే చేసుకుంటుంది. కొంచెం బిజీ మా నువ్వే చేసుకో అంటే పాపం పొద్దుటి నుంచి పని చేసి వచ్చి పలానా అయినా కూడా ఆమె చేసుకుంటుంది అనమాట. నిన్న శనివారం ఏమైందంటే మా అమ్మ వేరే ఊరు పని వెళ్ళింది. అంటే నేను నిద్ర లేకముందే వెళ్ళిపోయింది అనమాట. ఆ విషయం నాకు తెలియదుగా. మధ్యాహ్నం ఏమో కిచెన్ అంతా క్లీన్ చేశాను. సాయంత్రం ఏమో మా అమ్మ వచ్చేలోపు అన్నం కూర మా అమ్మ రాగానే తాగడానికి టీ కూడా రెడీ చేసి పెట్టి ఇదిగోండి ఇదే నేను సర్దింది. ఇంకా కొబ్బరి కారం కూడా అయిపోయింది, వేసి పెట్టు కొన్ని రోజులకి అని చెప్తే ఒక గిన్నె కొబ్బరికారం వేసి పెట్టి మా అమ్మ తొందరగా వస్తుందని చెప్పి ఆవిడ వచ్చేలోపు అయిపోవాలని 6:30కే వంట స్టార్ట్ చేశాయి. మీకు ఆ విషయం చెప్పనా, ఇది నేను వాడేది సుజాత బ్రాండ్ లో మిక్సీ. జీసం పిల్ల ఛానల్లో నేను అప్పుడు ఎప్పుడో 1 year బ్యాక్ స్టోరీ పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో, ఒక మిక్సీ సజెస్ట్ చేయండి అంటే చాలా మంది సుజాత బ్రాండే సజెస్ట్ చేశారు. మన వాళ్ళు ఎంతమంది చదువుతున్నారు కదా అని చెప్పి అదే కొనుక్కున్నా. నేను చెప్పింది మీరు చేసినట్టు, మీరు చెప్పింది నేను చేయొద్దా? అందుకే. ఇంకో విషయం ఏంటంటే మేము ఏ ఫ్రై చేసినా సరే అందులోకి కొబ్బరి కారమే వేస్తాం. అంటే కొంతమంది ఏమో చిన్నుల్లిపాయ కారం, కొంతమంది ఏమో పల్లీలతో చేసిన కారం కూడా వేస్తారంట కదా. మా ఊర్లో ఎవరైనా కొబ్బరి కారమే యూజ్ చేస్తారు ఫ్రై అంటే. అసలు కొబ్బరి కారం మాత్రం అలా వేసామంటే మా నాన్న ఉత్తుది కూడా తింటాడు అనమాట. కాకపోతే ఆ కారం మా అమ్మ చేసి ఉండాలి అంతే. నాకు ఈ బంగాళదుంప ఫ్రై అనేసరికి అడుగు మాడిద్ది, లేదంటే ముద్దయిద్ది. అప్పటికి ఈ రోజు హైలో పెట్టుకొని తిప్పుకుంటానే ఉన్నాను. రోజుటి మీద ఈ రోజు కొంచెం నయంలే. అన్నం కూర కూడా అయిపోయింది, మా అమ్మ ఇంకా రాలేదని చూసుకుంటా ఉన్నాను తెలుసా. అమ్మ వస్తే అమ్మా నేను నీకేం పని లేకుండా అన్నీ చేసి పెట్టాను అని చెప్పి చూపించి మరి ఆ సరేలే అబ్బా కూతురు అని పొగిడించుకున్నాం అనుకున్నాను తెలుసా. మా అమ్మ కోసం టీ పెట్టా, సింక్ లో అంట్లు లేకుండా కడిగాను, పాలు కాబెట్టాను, అది పొంగిపోయింది, దాన్ని కూడా తుడిచాను అని మా అమ్మ 9 గంటలకు వచ్చింది. 4 గంటలకు వెళ్ళింది, నైట్ 9 అయింది. ప్లాన్ రివర్స్ అయింది. మీ ఆంటీ చూడు ఎంత పక్కగా అయిపోయింది పాపం.